హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇదేంటి అనుకుంటున్నారు కదా, ఇది చూడడానికి అయితే అచ్చు ములక్కాళ్ళగా ఉన్నాయండి, కానీ ఇది ములక్కాళ్ళ కాదు. ఆషాఢ మాసంలో ఖచ్చితంగా తినవలసిన రెసిపీ నెల్లేరు పచ్చడి. చూసారు కదా, ఇది నల్లేరండి. నల్లేరు తెచ్చుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని మనం ఈసులు గట్ట శుభ్రంగా తీసుకుని ఇలా ఈ సైజు ముక్కల్లో కట్ చేసుకోవాలండి. చూసారు కదా, నేను ఏ సైజులో కట్ చేశాను. ఎవరిష్టం వాళ్ళది, ఇంకా కావాలితే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని, కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. కడాయి వేడెక్కిన తర్వాతే మనం ఆయిల్ వేసుకోవాలి. నల్లేరు పచ్చడి అనేది చాలామంది చాలా టైప్స్లో చేస్తారండి. ఒక్కొక్కరు ఉడకపెట్టి చేస్తారు, ఫ్రై చేసి చేస్తారు. నేను చేసే టైప్లో నేను చేస్తున్నాను. ఒకవేళ ఈ మెథడ్లో కాకుండా ఇంకొకలా కూడా చేస్తారు. మీకు అలా ఏమన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు. కడాయి హీట్ ఎక్కిపోయింది కదా, నెక్స్ట్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ సరిపడగా వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతే వేసుకోవాలి మనం. ఏం వేసుకున్నా సరే, వెల్లుల్లిపాయ, జీలకర్ర కట్టను. కొంతమంది ఆయిల్ హీట్ ఎక్కకుండా వేసేస్తారు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేస్తేనే మంచి అరోమా వస్తుంది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి నేను వెల్లుల్లి రేకులు వేస్తున్నాను. ఒక 6 వెల్లుల్లి రేకులు వేస్తున్నాను. తర్వాత జీలకర్ర అండి, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకున్నాను జీలకర్ర కూడా. ఈ రెండు కూడా వేగిపోయిన తర్వాతే మనం నెక్స్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉంటుందండి మినపప్పు కూడా వేసాను. చూసారు కదా, మినపప్పు కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. మినపప్పు బాగా ఫ్రై అవ్వకపోతే జిగురుగా ఉంటుందండి. మనం చేసుకున్నది ఏ చట్నీ అయినా సరే, ఏ రోటి పచ్చడి అయినా సరే, ఖచ్చితంగా మినపప్పు బాగా వేగాలండి. ఇలా గోల్డ్ కలర్ రావాలి. తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిర్చి చేసిన తర్వాత ఎక్కువసేపు ఉండకూడదు, బ్లాక్గా అయిపోతాయి. అందుకని వెంటనే నల్లేరు అనేది వేసేస్తున్నాను నేను. చూసారు కదా, నల్లేరు కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలండి. ఇది చాలా ఎక్కువ టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి. టైం ఎక్కువ తీసుకుంటుంది. బాగా ఎక్కువసేపే మనం ఫ్రై చేస్తేనే పచ్చివాసనది ఉండదు. నేనైతే ఇలా ఫ్రై చేసి వేస్తున్నాను. కొంతమంది అయితే దీన్ని ఉడకపెట్టి కూడా చేస్తారు. సాల్ట్ వేయాలండి. సాల్ట్, పసుపు కూడా వేసుకుని, చూసారు కదా, ఇప్పుడు బాగా వేయించాలి దీన్ని. సో నేను ఇలాగా వేయించి చేస్తున్నాను. చాలామంది అయితే ఉడకపెట్టి కూడా చేస్తారన్నాను కదా. సో మీకు వేరే టైప్లో ఏమన్నా నల్లేరు పచ్చడి తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, ఇదైతే మాత్రం మనకి చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. కానీ నల్లేరు పచ్చడి తినటం వల్ల చాలా ఆరోగ్యం బెనిఫిట్స్ ఉంటాయని అమ్మ చెప్పిందండి నాకు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆషాఢ మాసంలో తినవలసిన ఐటమ్స్ ఇంకా ఏమేమిటో కూడా నాకు కామెంట్ చేయండి. నేను మీకు ట్రై చేసి ఖచ్చితంగా చూపిస్తాను. ఈ రెసిపీస్ అయితే ఖచ్చితంగా నేను వండి చూపిస్తానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. చూసారు కదా, ఇది అయితే మాత్రం చాలా టైం పడుతుంది వేగడానికి. ఇంకా ఆషాఢ మాసంలో తినవలసినవి ఖచ్చితంగా తినండి మీరు కూడాను తయారు చేసుకుని. ఎందుకంటే పూర్వం ఎప్పుడో పుట్టబడిన ఆచారాలండి ఇవి. కాసేపు మూత పెట్టేసి మగ్గనిద్దామండి దీన్ని. మూత పెట్టేస్తేనే ఆవిరితో బాగా మగ్గుతాయి. చూసారు కదా, ఇలా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేద్దామండి. చూసారు కదా, చింతపండు కూడా మనకి వేసేసుకున్న తర్వాత కాసేపు మళ్ళీ మగ్గనిద్దాం. చింతపండు కూడా బాగా మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుందామండి. ఓకేనండి, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, చూసారు కదా, బాగా మగ్గిపోయింది. చూసారా, చింతపండు కూడా మనకి మగ్గిందండి. ఇందాక నేను వేసేప్పుడు చాలా గట్టిగా ఉంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇప్పుడు చల్లారిన తర్వాత మనం
ఇదంతటిని కూడా నేనైతే మిక్సీలో వేస్తున్నాను. మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా మీరైతే మాత్రం రోట్లోనే వేసుకోండి. ఆరోగ్యానికి కూడా రోటి పచ్చడే మంచిది. బట్ కానీ నా దగ్గర రోలు లేక నేను మిక్సీలో వేస్తున్నానండి. మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లోనే వేసుకోండి. మనం దీన్ని ఇప్పుడే మిక్సీ పట్టేసుకోవాలి. అంతా ఒకసారి అవ్వదు కనుక కొంచెం ఒకసారి వేసేసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ కింద అయిపోయిన తర్వాత మనం దీనికి తాలింపండి. ఇది అంతా కూడా మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని మళ్ళీ నేనైతే అదే కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకోవాలండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ కడాయి పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు వేసుకోవాలండి. మినపప్పు కొద్దిగా ఎక్కువ వేయండి, ఎందుకంటే మనం రైస్లో కలుపుకునేప్పుడు ఆ పప్పు బాగా తగులుతుంది, బాగుంటుంది అనమాట ఆ టేస్ట్. మినపప్పు బాగా వేగితేనే బాగుంటుందండి. చూసారు కదా, గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఖచ్చితంగా, లేకపోతే అస్సలు బాగోదు. మినపప్పు బాగా వేయించుకోవాలి. మినపప్పు బాగా వేగిన తర్వాత మినపప్పు బాగా వేగింది కదండి, ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం అంత తాలింపు వేసేయచ్చు. ఇంకా జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసి, ఆవాలు కూడా వేసేసి మనం తయారు చేసుకున్న పచ్చడి కూడా వేసేసుకోవాలండి. నల్లేరు పచ్చడి కూడా వేసేసుకుని ఈ పచ్చడి కాసేపు ఫ్రై అవ్వాలండి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇది ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ స్టైల్ అయితే సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.